హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు శరత్ పౌర్ణమి సమయం సాయంత్రం వేళ ఏర్పడింది కాబట్టి ఈరోజు సాయంత్రం వేళ చంద్రునికి పూజ చేస్తూ పాయసం సమర్పించుకోవాలి. పాయసం చేసి చంద్రుని కిరణాలు పడేట్టుగా బయట ఆవరణలో పెట్టి ఒక 5 నిమిషాల పాటు పెట్టి చంద్రుని కిరణాలు పాయసం పైన పడ్డాక ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించారంటే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా పోయి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే లక్ష్మీదేవికి పూజ చేసుకున్నామంటే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారంతా కూడా అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున చంద్ర అష్టోత్తర శతనామావళి చదువుకుంటే ఇంకా మంచిది. ఓం ఓం శ్రీమాతే నమః. ఓం శశధరాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం తారాధీశాయ నమః. ఓం నిశాకరాయ నమః. ఓం సుధానిధయే నమః. ఓం సదారాధ్యాయ నమః. ఓం సత్పతయే నమః. ఓం సాధుపూజితాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జగద్యోనయే నమః. ఓం జ్యోతిక్షక్రపవర్తకాయ నమః. ఓం వివక్తనానుజాయ నమః. ఓం వీరాయ నమః. ఓం విశ్వేశాయ నమః. ఓం విదూషాంపతయే నమః. ఓం దోషకరాయ నమః. ఓం దుష్టదూరాయ నమః. ఓం పుష్టిమతే నమః. ఓం శిష్టపాలకాయ నమః. ఓం అష్టమూర్తిప్రియాయ నమః. ఓం అనంతకష్టదారుకుటారకాయ నమః. ఓం స్వప్రకాశాయ నమః. ఓం ప్రకాశాత్మాత్మనే నమః. ఓం ద్యూచరాయ నమః. ఓం దేవభోజనాయ నమః. ఓం కళాధరాయ నమః. ఓం కాలహేతవే నమః. ఓం కామకృతే నమః. ఓం కామదాయకాయ నమః. ఓం మృత్యుసంహారకాయ నమః. ఓం అమర్యాయ నమః. ఓం నిత్యానుష్ఠానదాయకాయ నమః. ఓం క్షపాకరాయ నమః. ఓం క్షీణపాపాయ నమః. ఓం క్షయవృద్ధిసమన్వితాయ నమః. ఓం జైవాతృకాయ నమః. ఓం శుచయే నమః. ఓం శుభ్రాయ నమః. ఓం జయినే నమః. ఓం జయఫలప్రదాయ నమః. ఓం సుధామయాయ నమః. ఓం సురస్వామినే నమః. ఓం భక్తనామిష్టదాయకాయ నమః. ఓం భుక్తిదాయ నమః. ఓం ముక్తిదాయాయ నమః. ఓం భద్రాయ నమః. ఓం భక్తదారిద్ర్యభంజకాయ నమః.
సామగానప్రియాయ నమః. ఓం సర్వరక్షకాయ నమః. ఓం సాగరోద్భవాయ నమః. ఓం భయాంతకృతయే నమః. ఓం భక్తిగమ్యాయ నమః. ఓం భవబంధవిమోచకాయ నమః. ఓం జగత్ప్రకాశకిరణాయ నమః. ఓం జగదానందకారణాయ నమః. ఓం నిస్సపత్నాయ నమః. ఓం నిరాహారాయ నమః. ఓం నిర్వికారాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం భూక్షక్షాదికతాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భువన ప్రతిపాలకాయ నమః. ఓం సకలతార్తిహరాయ నమః. ఓం సకలార్తిహరాయ నమః. ఓం సౌమ్యజకనాయ నమః. ఓం సాధువందితాయ నమః. ఓం సర్వాగయజ్ఞమయాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సనకాదిమునిస్తుతాయ నమః. ఓం సతిక్షద్రవ్యజోపేక్తాయ నమః. ఓం సీతాంగాయ నమః. ఓం సీతభూషణాయ నమః. ఓం శ్వేతమాల్యాంబరధరాయ నమః. ఓం శ్వేతగంధానులేపనాయ నమః. ఓం దశస్వరర్థసంరుడాయ నమః. ఓం దండపానయే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం కుందపుష్పోజ్వలాకారాయ నమః. ఓం నయనాబ్జసముద్భవాయ నమః. ఓం ఆత్రేయగోత్రజాయ నమః. ఓం అత్యంత వినయాయ నమః. ఓం ప్రియదాయకాయ నమః. ఓం కరుణాసంపూర్ణాయ నమః. ఓం కర్కటప్రభవే నమః. ఓం అవ్యాయ నమః. ఓం చతురస్రాసనారుడాయ నమః. ఓం చతురాయ నమః. ఓం దివ్యవాహనాయ నమః. ఓం వివస్కందన్మండలాగ్నేయవాసరే నమః. ఓం వసుసమృద్ధిదాయ నమః. ఓం మహేశ్వరప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం మేరుగోత్రప్రదక్షిణాయ నమః. ఓం గ్రహమండలమధ్యస్థాయ నమః. ఓం గ్రసితకార నమః. ఓం గ్రసితార్కాయ నమః. ఓం గ్రహాధిపాయ నమః. ఓం ద్విజరాజాయ నమః. ఓం జితులకాయ నమః. ఓం ద్విభుజాయ నమః. ఓం ద్విజపూజితాయ నమః. ఓం ఔదుంబరసకారాయ నమః. ఓం ఉదారాయ నమః. ఓం రోహిణీపతయే నమః. ఓం నిత్యోదయాయ నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం నిత్యానందఫలప్రదాయ నమః.
ఓం సహలక్లదారకాయ నమః. ఓం పలాస సమిద్ధ ప్రియాయ నమః. ఓం. ఇది శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. విన్నారు కదండి, శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి 108 నామములు చదువుకున్నా విన్నా కూడా చంద్రుని అనుగ్రహం అనేది దక్కుతుంది. అలాగే ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నామంటే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చంద్రునికి పూజ చేయటం వలన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ కూడా ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం లక్ష్మీదేవాయ నమః అంటూ కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్ని కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం లక్ష్మీదేవాయ నమః. ఓం లక్ష్మీదేవాయ నమః. ఓం లక్ష్మీదేవాయ నమః.